Now what does Quran say about God? ఇప్పుడు చూద్దాం మరి ఇలా మరి ఖురాన్ ఏ దేవుని మనకు పరిచయం చేస్తా ఉంది. Does Quran say anything similar? మరి ఖురాన్ దీనికి దగ్గరగా దీనికి పోలికలో ఏమైనా చెప్తుందా? We will start looking slide number 17. 17వ స్లైడ్ గనక మీరు చూస్తే The Quran, like how the Bible uses the word ekad in the Old Testament, మరి పాత నిబంధన గ్రంథంలో ఎకాద్ అన్న పదము ఏ విధంగా అయితే వాడారో అదే విధంగా ఖురాను, the Quran also uses a very specific word to describe the oneness of God. అదే విధంగా ఖురాన్ కూడా దేవుని యొక్క ఏకత్వాన్ని ఒక నిర్దిష్టమైన పదాన్ని ఉపయోగిస్తూ చెబుతా ఉంది. The Quran uses the word ahad in Quran chapter 112. మరి 112వ మరి ఖురాన్ కూడా అహద్ అన్న పదాన్ని వాడుతా ఉంది. Now ahad is not like yakid. అహద్ అన్న పదము యాకిద్ అన్న పదముగా అయితే ఉండదండి. Yakid is one and only one. యాకిద్ అనగానే మనకు తెలిసేది ఒకటి మాత్రమే లేక ఒంటరి అన్నట్లు. It is not like ekad, which can mean one or which can mean unity in diversity. మరి ఎకాద్ అన్న పదములాగా బహుళత్వము కలిగిన ఏకవచనం కాదు యాకిద్ అన్నది. Now what does this ahad mean? మరి ఈ అహద్ అంటే ఏంటో చూద్దాం. Ahad means one of the many. అహద్ అంటే ఎంతో మందిలో ఒక్కడు అని. This word ahad occurs 85 times in the Quran. అహద్ అన్న ఈ మాట 85 సార్లు ఖురాన్ లో వస్తుంది. And in all the cases it always refers to one among many. ఈ 85 సార్లు కూడా అందరిలో ఒకడు అన్నట్లుగానే ఉంటుంది. For example, ఉదాహరణకి in Quran chapter 2 verse 96, ఖురాన్ 2:19లో it says one of the idol worshippers. ఒక విగ్రహారాధికులలో ఒకానొకడు అన్నట్లుగా ఉంటుంది. One of the ahad. ఒకానొక అహద్ అన్నట్లు అన్న పదం వాడారు. In Quran chapter 2 verse 136, 2వ అధ్యాయం 130వ వచనంలో it says, do not distinguish between any one of the prophets. Anyone ahad. ప్రవక్తల మధ్యలో ఎలాంటి భేదము లేదు, ప్రవక్తల మధ్యలో ఏ ఒక్కరి మధ్య భేదము లేదు అన్నప్పుడు వాడిన పదము అహద్. Now if you use the same word to say Allah is ahad, what do you mean? మరి అదే పదాన్ని అందరిలో అంటే ప్రవక్తలలో ఒకడు అన్నప్పుడు వాడిన అహద్ అనే పదాన్ని అల్లాహ్కు వాడితే మీ ఉద్దేశంలో ఏంటి? What do you mean? ఏమనుకుంటారు మీరు? Allah is one of many, right? ఎక్కువ మందిలో ఒకడు అని చెప్తారు, అంతే కదా? And that is historically correct. అదే మరి నిజానికి చెప్పాలంటే చారిత్రాత్మకంగా సరైన అర్థం. Now let us see how the Muslim scholars tried to reinterpret this. మరి ఇస్లామీ పండితులు దీన్ని ఏ విధంగా తిరిగి మనకు వక్రీకరించి బోధించే ప్రయత్నం చేస్తారో చూడండి. Next slide number 18. 18వ స్లైడ్ చూస్తే Now Imam Maududi అనే వ్యక్తి, Imam Maududi was one of the greatest scholars who lived in the modern undivided India. మరి ఈ కలిసిన్నటువంటి భారతదేశం అంటే పాకిస్తాను, బంగ్లాదేశ్ మరియు భారతదేశం కలిసిన్నటువంటి ప్రాంతంలో నివసించిన అతి గొప్ప పండితుడండి ఈయన. He is the founder of the Jamiat Islami. జమాతే ఇస్లామీ అన్న ఈ ఆర్గనైజేషన్ ని వ్యవస్థాపనను ఈయననే స్థాపించాడు. It's the largest Islamic organization in Asia. ఇది ఆసియా ఖండంలోనే ఉన్నటువంటి అతి పెద్ద ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇది. So we are not bringing some imam who stays nearby, correct? చూడండి, మన ఇంటి పక్కన ఉండే మసీదులో ఉండే ఇమాముని తీసుకొని రావట్లేదు మనం. We are citing one of the greatest scholars who lived recently. మరి ఈ ఇస్లామీ సాహిత్యంలో అతి గొప్ప పండితుడిగా పరిగణింపబడేవాడిని తీసుకొస్తున్నాము. Now in his tafsir or in his commentary he says this. ఆయన రాసిన తఫ్సీరు లేకపోతే వ్యాఖ్యానంలో ఈ విధంగా రాస్తున్నాడు. In his commentary for Surah 112 or the chapter 112, 112వ సూరాను గురించి ఆయన వ్యాఖ్యానం రాస్తూ ఏం రాస్తున్నాడంటే, here he says the first thing to be understood is the unusual use of the word ahad. It's very unusual. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా భేదము వచ్చే విధంగా లేకపోతే చాలా
అన్యూజువల్ గా అంటే మామూలుగా ఇలా ఉపయోగించరు, అలాంటి విధంగా ఉపయోగిస్తున్నారు అహద్ అన్న పదాన్ని అని చెప్తున్నాడు. బిఫోర్ ఖురాన్ కేమ్ ద అరబ్స్ మెన్ అహద్ మీన్స్ వన్ ఆఫ్ మెనీ. మరి ఖురాన్ రాకముందు అరబ్బులకు అహద్ అంటే ఏంటంటే ఎక్కువ మందిలో ఒకరు అని అర్థం. అండ్ ఇన్ ద ఖురాన్ ఆల్సో ఇట్ మీన్స్ ద సేమ్. ఖురాన్ లో కూడా అదే అర్థం ఉంది. బట్ బికాజ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ అల్లా, యు నో వాట్ ద స్కాలర్స్ రెడ్, కానీ అల్లా కోసం ఈ పదం వాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో చూడండి. Scholars said henceforth the meaning of the word ahad is changed. కాబట్టి ఇప్పుడు అల్లాహకు వాడారు కాబట్టి అహద్ అన్న పదానికి ఉన్న అర్థమే మార్చేద్దాం. Now onwards ahad means one and only one. ఇప్పుడు అహద్ అంటే అర్థం ఏంటంటే ఒకడు మాత్రమే. That is what he says. అదే ఆయన అంటున్నాడు. See how they say that Islam teaches monotheism and they say word ahad. Ahad means one of them. Allah is one among many gods. కనుక వాళ్ళు చెప్పే మాటల్లోనే చూద్దాము. చూడండి, అహద్ అంటే ఎక్కువ మందిలో ఒకడు అని ఆ విషయాన్ని దాచిపెట్టడం కోసం వాళ్ళు ఇలా చేస్తున్నారు. Now I am going to show you evidence from Quran saying that this Allah whom the Muslims worship was one among the many gods that the Arab pagans worship. మరి విగ్రహారాధికులైనటువంటి అరబ్బులు ఆరాధించినటువంటి పెక్కు దేవతలలో ఒకానొక దేవుడు అల్లా అన్న విషయాన్ని నేను ఖురాన్ నుంచి మీకు చూపిస్తాను. Next slide, slide number 19. He say the Quran says, Quran actually these are Quranic verses. You look at the reasoning. Now Sudhakarana, our Sudhakarana was explaining us about the Lord of the Bible who uses reason. Now you look at the reasoning of the God of the Quran. మరి ఇది వరకే సుధాకరణ గారు మన దగ్గరికి వచ్చి మరి మన బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా తర్కము చేస్తాడు, తార్కికమైన దేవుడు అన్న విషయాన్ని మనకు విశ్లేషించి చెప్పారు. మరి ఇప్పుడు ఖురాన్లో ఉన్నటువంటి ఈ ఆయతులను చూడండి, వాళ్ళ దేవుడు ఎంత తర్కంగా మాట్లాడతాడో చూడండి, ఎలాంటి తర్కం ఉపయోగిస్తాడు. Allah had 3 gods at the time of Hazrat Muhammad. మరి Allah had 3 daughters at the time of Hazrat Muhammad. ముహమ్మద్ గారి సమయంలో అల్లాహకు 3 కుమార్తెలు ఉండేవారు. In Surah chapter 17:40, 17వ అధ్యాయం 14వ వచనంలో Allah says, then has your Lord chosen for you sons and for him daughters. Indeed this is a grave saying. How can it be? ఆయన ఏమంటుందంటే ఆ వచనము, మీకేమో కుమారులు అల్లాకేమో కుమార్తెలా, ఇది ఏ న్యాయం? How can it be? You take sons and you give daughters to Allah. మీకేమో కొడుకులను తీసుకుంటున్నారు, మీరు మరి అల్లాకేమో కుమార్తెలను ఇస్తారా? Now I am not mocking. You look at the next verse. నేనేదో నవ్వు కోసం చెప్పట్లేదండి, నిజమే అది. ఆ పక్కనున్న వచనం చూడండి. Surah chapter 37 verse 149 to 154. 37వ అధ్యాయం 149 నుంచి 154 వరకు చదివితే, does your Lord have daughters while they have sons? మరి మీకేమో కుమారులు ఆయనకేమో కుమార్తెలను ఆయన ఉంచుకుంటాడా? Has he chosen daughters over sons? ఆయన కుమార్తెలను కుమారులకు ప్రతిగా ఎన్నుకున్నాడా? What is wrong with you? ఏమైంది మీకు? How do you make judgment? I am reading Quran. నేను ఖురాన్ చదువుతున్నానండి, మీరు ఏ విధంగా తీర్పు తీరుస్తారు అంటున్నాడు. Quran is asking how can it be that Allah takes daughters and you yourself take sons? ఆ ఖురాన్ ఏం చెప్తుందంటే అల్లానే కుమార్తెలను ఎంచుకుంటే మీరేమో కుమారులను ఎంచుకుంటారా? Do you think that this is said by God? మీరు మరి దేవుడు చెప్పాడు అని నమ్ముతారంటారా? Does God have a partiality between sons and daughters? దేవునికి కుమార్తెలు మరియు కుమారుల మధ్యలో పక్షపాతం ఉందంటారా? This is an Arab tribal chief mentality, correct? అక్కడ అరబ్బు తెగలకు ఉన్నటువంటి నీచమైన స్వభావం కనపట్టలేదా మీకు? This is the 6th century Arabian patriarchal tribal mentality. ఇది 6వ శతాబ్దంలో ఉన్నటువంటి అరబ్బీయుల నీచమైన సంస్కృతిలో ఉన్న బుద్ధి. Read again the next verse. తర్వాత ఉన్నటువంటి వచనం చూడండి. Again it says Surah 43:16. 43వ అధ్యాయం 16వ వచనం. Surah 53 19 to 22. I think brother Naren has dealt with this verse yesterday. 53వ అధ్యాయము 19 నుంచి 23 వరకు ఇంతకు ముందు నరేన్ కూడా దీన్ని చదివాడు, నిన్న కూడా చదివి ఉండొచ్చు. So the Quran says that then is an unjust division. What grave thing are you saying? What kind of saying is this, that you give daughters to Allah and you take son for yourself? అక్కడ కూడా ఇదే అంటుంది, ఇది చాలా బాధాకరమైన మాట, అసలు ఇది మంచి తీర్పు కాదు, మీరేమో కుమారులను పెట్టుకుంటారు, అల్లాకేమో కుమార్తెలను ఇస్తారా? Look at the reasoning.
ఎలాంటి తర్కము ఉపయోగిస్తున్నాడో ఈ దేవుడు చూడండి. God of the Bible says, come let us reason. Now you go to Quran, the Allah of the Quran, and see what kind of reasoning he gives. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి మనం వ్యాజ్యం తీర్చుకుందాం అంటాడు. ఈ దేవుడు ఏం పిలుస్తున్నాడంటే నా కుమారులు నా కుమార్తెలు మీ కుమారులు అంటున్నాడు. Now one question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, instead of these 3 daughters, ఈ ముగ్గురు కుమార్తెల బదులు if Allah had a son, ఒకవేళ ఆయనకు కొడుకుంటే అల్లాకి, what would have Muhammad did? మరి మొహమ్మద్ గారు ఏం చేసేవారు? You have the answer in Quran. Read the next verse. దానికి జవాబు ఉంటుందండి. దాని తర్వాతనే వచనం చదవండి. Surah chapter 43 verse 81. 43వ అధ్యాయం 81వ వచనము. Say, O Muhammad, ఓ ముహమ్మద్ ఇలా చెప్పు, if the most merciful had a son, ఒకవేళ అత్యంత కరుణామయునికి కొడుకే గనుక ఉంటే, I would have been the first among his worshippers. మరి ఆయనను ఆరాధించే వాళ్ళలో నేను మొట్టమొదటిగా ఉండేవాడిని అని చెప్పు. You see why Hazrat Muhammad rejected the other gods? అంటే ఆయనకు కొడుకులు ఉండకూడదు అన్నట్లుగా ఏ విధంగా ఆలోచిస్తున్నారో వీళ్ళు చూడండి అరబ్బులు. Because the historical Allah of the Mecca did not have sons, so he said it is an unfair division to give Allah daughters. If Allah had a son, he would have worshipped him. But since Allah does not have sons, only 3 daughters, he rejected the daughters. అంటే అర్థం ఏంటంటే చూడండి, మరి ఆ కాలంలో చారిత్రాత్మకంగా అల్లా అని పిలుచుకునే ఆయనకు కుమార్తెలే ఉన్నారు, కుమారులు లేరు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కొడుకుంటే నేను ఆరాధించేవాడిని, కొడుకు లేడు కాబట్టి కుమార్తెలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను తృణీకరిస్తున్నాను అని చెప్తున్నాడు. Now you might have a very genuine question. మరి మీకు ఇప్పుడు ఒక నిజమైన ప్రశ్న రావచ్చు. Then why didn't Allah take Jesus as the son? Correct. మరి ఎందుకు యేసు ప్రభువును కొడుకుగా తీసుకోలేదు? అవును, కరెక్టే. Let us read the next slide. Surah chapter 43 verse 57 and 58. 43వ సూరా 57 58 చూస్తే, when the son of Mary was presented as an example to the pagan Arabs, అంటే మనుష్య కుమారుడు son of man, you said son of Mary, మరియ కుమారుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధులైన అరబ్బులకు ఒక ఉదాహరణగా నిలిచాడు. immediately your people laughed loud. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గట్టిగా నవ్వారు. And they said, are our gods better or is he? మా దేవుళ్ళు ఇంతకంటే మంచివాళ్ళ లేకపోతే సులభంగా అర్థమయ్యే వాళ్ళ? You must note this. ఓ ఆయన కంటే గొప్ప మంచివాళ్ళ అన్నట్లు నవ్వారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. Why do this Arab pagans say this? ఎందుకు ఈ అరబ్ విగ్రహారాధికులు ఈ విధంగా నవ్వారు? Because if you look at this pagan gods, మరి ఈ విగ్రహారాధికులు దేవుళ్ళని గనుక మీరు చూస్తే, they will never compromise on their shakti. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి మీద వాళ్ళు ఎప్పుడు వెనక్కి తగ్గరు. They will compromise on their shuddhi. వాళ్ళకున్న శుద్ధి పైన వాళ్ళు వెనక్కి తగ్గుతారు. కానీ they want gods who are giants. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు శక్తివంతులుగా కనిపించాలి. How can that Arab pagan mentality accept a God who died on the cross? మరి ఇలాంటి అరబ్బు విగ్రహారాధన చేసే మనసు చనిపోయిన దేవుణ్ణి ఏ విధంగా స్వీకరిస్తారు వీళ్ళు? If Allah had a son, he would have been similarly strong and mighty and fighting and all. మరి అల్లాకే గనక కొడుకుంటే చాలా శక్తివంతుడు, కండలు తిరిగి కొట్లాడేవాడై ఉండాలి. See, Jesus doesn't fit with that. కానీ యేసు ప్రభువు అలాంటి దేవుడు కాదే. Jesus will never compromise in holiness, shuddhi, but he will give his shakti away for us. దేవుడు తన పరిశుద్ధతలో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడు. కానీ మీకోసము నా కోసము ఆయన తన శక్తిని విడిచేవాడు. Our God is a God whom the angels worship as holy, 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 because he will never ever compromise on his holiness. Hallelujah. మన దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనను అక్కడ ఉన్నటువంటి దూతలు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తారు. కానీ శక్తివంతుడు అన్నట్లుగా కాదు. That was the reason why Hazrat Muhammad rejected Jesus. అందుకనే Allah had a son similar to him, he would have accepted it. అందుకనే మొహమ్మద్ యేసు ప్రభు వారిని ఆయన వదిలివేశాడు అని చెప్పాలి. ఒకవేళ అల్లాహకు కనుక కుమారుడుండి అల్లాలాగా శక్తిశాలుడై ఉంటే తప్పకుండా తీసుకునేవాడేమో, ఆరాధించేవాడేమో. Now I will very quickly run through the other slides. I will not explain it, but one point we will note it and go. ఇప్పటి నుంచి నేను త్వరగా ఒక్కొక్క స్లైడ్ దాటి వేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క పాయింట్ మీకు చెబుతూ. Slide 22. 22వ స్లైడ్ చూస్తే it says, if Jews and Christians says that we are the children of God, if you are the children of God, why does Allah punish you for your sins? మరి ఆయన ఏమంటున్నారంటే, యూదులు మరియు క్రైస్తవులు మేము దేవుని పిల్లలము, అల్లా పిల్లలము అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగా అల్లా పిల్లలైతే దేవుడు ఎందుకు వాళ్ళని శిక్షిస్తున్నాడు? See, this is again a tribal mentality, correct?
ఇది మళ్ళీ ఆ తెగకున్నటువంటి అరబ్ తెగకున్నటువంటి నీచమైన ఆలోచన కాదా? What does Deuteronomy 8:5 and Hebrews 12:5 to 8 says? ద్వితీయోపదేశకాండం 8:5 ఏం చెప్తుందండి? God punishes his children, correct? దేవుడు తన పిల్లలను శిక్షిస్తాడు. Yes. He is not a God like the strong politicians who will turn a blind eye to whatever their children does. మన దేవుడు తన పిల్లలు ఏమి చేసినా గానీ కళ్ళు మూసుకొని పర్వాలేదులే అనుకునే రాజకీయవేత్త కాదు. But look at the reasoning of the Quran. He says, he rejects that you are not children of God because even if you are children, you could have committed any sin and got away with it. Why does Allah punish you if you are children? What kind of reasoning is this? కానీ ఈ తర్కం చూడండి, ఖురాన్ మనకిచ్చే తర్కము, ఒకవేళ దేవుని పిల్లలే గనక మీరైతే మీరు ఏ పని చేసినా గానీ ఆయన మిమ్మల్ని క్షమించాలి గానీ ఆయన ఎందుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అని అడుగుతుంది. ఎంత భయంకరమైన తర్కం అండి ఇది. This is a clear Arabian 6th century tribal mentality and nothing from God. ఇది తప్పకుండా 6వ శతాబ్దంలో ఉన్నటువంటి అరబ్బీ జాతులలో ఉన్న నిమ్న స్థాయికి చెందిన ఆలోచన అంతే. We'll look at the quickly at the other slides. తర్వాత ముందుకు వెళ్దాము. Quran itself admits that the pagan Arabs used to worship Allah. మరి విగ్రహారాధికులైన అరబ్బులు అల్లాహ్ను ఆరాధించేవారు అని ఖురానే చెబుతుంది. In Surah chapter 39 verse 38, 39వ సూరా 38వ వచనంలో, in Surah chapter 43 verse 9, 43వ అధ్యాయం 9వ వచనంలో, it says that if you ask the pagan Arabs who created the heaven and the earth, pagan Arabs also will say Allah created it. మరి మీరు గనక వెళ్ళి అప్పుడున్న విగ్రహారాధికులైన అరబ్బులను అడిగితే ఎవరు ఈ భూమి ఆకాశములను సృజించారని వాళ్ళు కూడా అల్లాహే సృజించాడని చెప్తారు. And they had a concept, they had a creation story. వాళ్ళకంటూ ఒక కథ అల్లుకున్నారు. వాళ్ళ దగ్గర ఉంది ఒక కథ. That is said in Surah chapter 21 verse 30. 21వ అధ్యాయం 13లో ఆ కథ మీరు చూడొచ్చు. 21 verse 30 it says that the pagan Arabs knew. They are asking a question. Doesn't these unbelievers know that the Allah separated, Allah joined, and Allah it is Allah who joined the entity and we separated it. మరి ఈ మూర్ఖులైన ప్రజలకు తెలియదా అల్లాయే వీటిని మరి కలిపాడు, ఈయనే విడదీశాడు అని? You look at some of the translations, you look at the other translation, you will say that has not the unbelievers know, doesn't they know that Allah separated, joined and separated? Now our modern day Muslims say this is Big Bang. చూడండి, ఈ అల్లా తనను తాను విభజించుకున్నాడు అని ఈ మాట ఏదైతే ఉందో దాన్ని గనక మీరు వెళ్ళి ఇప్పుడున్న ముస్లింలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? అదే బిగ్ బ్యాంగ్ అంటారు. If it was Big Bang, how come those unbelievers know about it? మరి ఇది ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీనే అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఈ అవిశ్వాసులకు ఎలా తెలుసు? This is a wrong story where they had a separating the earth and the heaven from clearly plucking it out. That is the creation story which Quran teaches you, not the Big Bang. ఆ కాలంలో ఉన్నటువంటి కట్టుకథలలో లేకపోతే కళ్ళబొల్లి కథల్లో ఉన్నటువంటి కథ ఏంటంటే మరి ఆకాశమును భూమిని ఆయన ఇలా వేరు చేశాడు, పట్టి పీకాడు అన్నట్లుగా మాట్లాడితే దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు మనకు వేరే రంగు పూసి చెప్తున్నారు. We'll go to the next slide. It says that the Meccan Arabs prayed to Allah while he still was with the other 360 gods and Allah answered their prayers. మరి ఈ సూరా 7:169 నుంచి 190 చదివితే మక్కాలో ఉన్నటువంటి అరబ్బులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని ఆయన ఆలకించాడంట. So the Meccan Arabs believed that the Allah created the heaven and the earth. Meccan Arabs prayed to Allah and Allah answered their prayers. మక్కాలో ఉన్న అరబ్బీలు ఆ అల్లా అనే వ్యక్తిని విశ్వసించారు. ఆ అల్లా అనే వ్యక్తికి ప్రార్థనలు చేస్తే ఆయన వాళ్ళ ప్రార్థన విని వాళ్ళకి అడిగింది ఇచ్చాడు అని కూడా ఖురాన్ చెప్తా ఉంది. In the next slide, Allah, even with the 360 gods, he protected the Kaaba. Surah 105 it says he with the 360 gods, is it asking to the pagans, he protected the Kaaba. Do you think the God of the Bible will protect the Jerusalem temple if you keep 360 idols there? Do you think he will protect it? మరి స్క్రీన్ లో ఉన్నటువంటి ఈ సూరాని గనుక చూస్తే 6:136లో అల్లాయే కాబా దగ్గర ఉన్నటువంటి 360 విగ్రహాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని వాళ్ళ దేవుడైన అల్లాయే సంరక్షించాడంట. మీరు చెప్పండి, మీ దేవుడు అయినటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఇలాంటి విగ్రహాలను సంరక్షించే దేవుడా? He will send Nebuchadnezzar to destroy it. Correct? If you keep idols, nothing doing, he will destroy it. He is a God of holiness.
But Allah preserved the Kaaba with the 360 gods. What kind of God is this? ఒకవేళ మీరు అలా గనక దేవుని మందిరములో విగ్రహాలను పెడితే ఆయన నెబుకద్నెజరును పంపించి మరి నాశనం చేస్తాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహిమను ఎవరికి ఇవ్వడు. మరి ఈ దేవుడు చేసే పని ఏంటండి? Now, God of the Bible, let me give you another point before I show that the customs also they keep it the same. God of the Bible, how does he swear? మరి దేవుని వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడో నేను చెబుతాను. వాళ్ళు పాటించే కొన్ని పద్ధతులు చెప్పడానికి ముందు. It says in Hebrews chapter 6 verse 13. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, because he could swear by no one greater, he swore by himself. ఆయన కంటే గొప్పవారు ఇంకెవరు లేరు గనుక ఆయన తన మీదనే ఒట్టు పెట్టుకున్నాడు. Yes, because there is no one greater than himself, he swore by himself. అవును, నిజమే. ఆయన కంటే గొప్ప ఇంకెవరు లేరు అన్నది నిజం కాబట్టి ఆయన తన పైన తానే ఒట్టు పెట్టుకున్నాడు. That is the principle of the God of the Bible, right? అది ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవునికి ఉండే ప్రమాణము, అవునా కదా? Now if it is the same God who came to Quran, let us see how he swears. మరి ఇదే దేవుడు గనక ఖురాన్ లో వచ్చి ఆయన ఏం చేశాడో చూద్దాం. There are empty number of times, well, Allah, Surah, for example, Surah chapter 68 verse 1, Allah swears by pen, the writing pen, he swears by it. ఎన్నో వచనాలలో మీకు ఈ విషయాలు కనిపిస్తాయి. ఏమనంటే అల్లా రాసే పెన్ను మీద ఒట్టు పెట్టుకుంటాడు. Allah swears by the moon and the night. మరి రాత్రి వేళ మీద మరియు చందమామ పైన కూడా ఒట్టు పెట్టుకుంటాడు. In Surah chapter 81 verse 5, Allah swears by the stars. 81వ అధ్యాయము 1వ వచనంలో ఆయన నక్షత్రాలపైన ఒట్టు పెట్టుకుంటాడు. And Surah chapter 95 verse 1 to 3, Allah swears by the fig tree and the olive. 95:1-3 వరకు చదివితే ఆయన అంజూరపు చెట్టు పైన కూడా ఆయన ఒట్టు పెట్టుకుంటాడు. If you apply the biblical principle, you will have to say the pen is greater than Allah, right? మరి ఒకవేళ హెబ్రీయులకు రాసిన గ్రంథంలో మనం చదివినట్లు ఈ ప్రమాణం గనక మనము అల్లా పైన మోపితే ఏమవుతుందంటే ఆ పెన్ను అల్లా కంటే గొప్పదైపోతుంది. Is this the God who appeared to the prophets? మరి ఇలాంటి దేవుడు ఆ ప్రవక్తకు కనిపించాడంటవా? That he has a bias against the daughters? అంటే ఏ దేవునికైతే కుమారుల కంటే కుమార్తెలు, అంటే కుమారులు మరియు కుమార్తెల మధ్య తారతమ్యం కనిపిస్తుందో ఆ దేవుడు కనిపించాడంటారా? That he will protect his Kaaba with the idols? ఆయన ఈ 360 ఉన్నటువంటి ఈ విగ్రహాలను కాపాడే దేవుడు అయి ఉంటాడంటారా? That he will swear by pen also? మరి పెన్ను పైన కూడా ఒట్టు పెట్టుకునే దేవుడు అంటారా? What kind of God is this? ఎలాంటి దేవుడు అండి ఈ దేవుడు? Now my friends and brothers and sisters, మరి ఇప్పటికి కూడా గమనించండి సహోదరులారా, Allah did not change his ways, neither did the Muslims change their ways, old pagan ways. చూడండి, అల్లా తన ముఖం మార్చుకోలేదు. అదే విధంగా ఇప్పుడున్న ముస్లిములు పాత కాలంలో ఉన్న అరబ్ పద్ధతులను మార్చుకోలేదు. What do they do? You can see it in the next slide. What do they do when they go to Hajj? వాళ్ళు హజ్జుకు పోయినప్పుడు ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు Islam is the only religion in the world. ఇస్లాం మాత్రమే ఆ మతం అండి. The only religion in the world which makes idol worship mandatory. చూడండి, కేవలం ఇస్లాంలో మాత్రమే విగ్రహారాధన తప్పకుండా చేయాలని చెప్తుంది. Hinduism doesn't mandate it. Hinduism allows it. హిందుత్వం ఎప్పుడు కూడా ఇది చేసి తీరాలి అని చెప్పదు, చేస్తే నీ ఇష్టం అంటుంది అంతే. But Islam makes it compulsory for a Muslim to bow down to the idol of Kaaba at least once in his life. ఏమని చెప్తుందంటే ఇస్లాం మతము నీ జీవితంలో ఒక్కసారైనా సరే ఈ మక్కాకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ముందు నువ్వు వంగి తీరాలి అని నేర్పిస్తుంది. And they give a honorific title to those who worship idols as Haji. మరి those who go to Hajj are known as Haji, correct? ఎవరైతే ఈ హజ్జుకు వెళ్ళి వస్తారో వాళ్ళని గౌరవించటానికి హాజీ అని పిలుస్తుంది. So idol worshippers, the honorific title for the idol worshippers is Haji. మరి చూడండి, ఈ విగ్రహారాధికుల్లో మేటి అయిన వాళ్ళకి ఇచ్చే పదం ఏంటంటే, బిరుదు ఏంటంటే హాజీ. Let us quickly look at the verses. మరి త్వరగా ఆ వచనాలను చూద్దాం. In Leviticus 26 verse 1, లేవికాండం 26:1, it says that you should not bow down to a sacred stone.
మీరు ఏ రాతిని మొక్కకూడదు, అక్కడ తల వంచకూడదు అని చెప్తుంది. But in Sahih Bukhari volume 1 book number 3 hadith number 128, సహీ బుఖారీ 3వ వాల్యూమ్ లో ఏమని ఉంటుందంటే, though they knew that this stone is nothing, because Allah's prophet did it, they continue to do it. ఆ రాతిలో ఏ గుణము లేదని వాళ్ళకు తెలిసినప్పటికీ మరి వాళ్ళ ప్రవక్త అయినటువంటి ముహమ్మదు దాన్ని ఆరాధించాడు, లేకపోతే దాన్ని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి మేము కూడా తల వంచి ముద్దు పెట్టుకుంటామంటారు. In 1 Kings chapter 19 verse 18 it says that you should not kiss a stone, you should not kiss. It says, I have, and every mouth which has not kissed him, which has not kissed the Baal. చూడండి, మొదటి రాజులు 19వ అధ్యాయం 18వ వచనంలో, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా తమ పెదవులతో ఈ బాలును ముద్దు పెట్టుకోకూడదు అని చెప్తారు. But why do they kiss the black stone? కానీ వీళ్ళు వెళ్ళి ఆ నల్లరాతిని ముద్దు పెట్టుకుంటారు. Sometimes they say, no, it is just a starting point. కొన్నిసార్లు వాళ్ళు అంటారు, ఇది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ అండి, మొదలు పెట్టుకుందామంతే. It is not a starting point. If you look at all the hadiths regarding the black stone, you will see that they glorify this black stone like anything. నిజానికి ఈ హదీసులు కనుక మీరు చూస్తే ఇది స్టార్టింగ్ పాయింట్ కాదండి, ఆ నల్లరాతిని వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. Now why do you make it mandatory to kiss the black stone? ఎందుకు If it is just a starting point? ఎందుకు ఈ నల్లరాతిని ముద్దు పెట్టుకోవటాన్ని తప్పనిసరిగా చేయవలసిన పని అని మీరు చెప్తున్నారు? ఒకవేళ ఇది నిజంగా స్టార్టింగ్ పాయింట్ అయితే you have to kiss it. If you cannot bend it, at least with a stick you will have to touch it and kiss that stick. మరి మీరు ఒకవేళ వంగి దాన్ని ముద్దు పెట్టుకోలేని స్థితిలో ఉంటే ఒక కట్టె పెట్టి దాన్ని తాకి ఆ కట్టెనన్నా ముద్దాడాలి. Now let's look at the next slide. ఆ తర్వాత వచ్చిన స్లైడ్ చూడండి. Why do all these Muslims wear this dress like this? మరి ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారో తెలుసా వాళ్ళు? Is it a Middle Eastern dress? వాళ్ళు ఏదైనా మిడిల్ ఈస్ట్ లో ఉన్న డ్రెస్ అనుకుంటున్నారా? No, it is not a Middle Eastern dress. లేదండి, మిడిల్ ఈస్ట్ లో ఇలా వేసుకోరు. They have the two clothes. Why do they wear like this? At least if the Indian Muslims wear it, I am totally in agreement. At least it is our cultural dress. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు వేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే కనీసం మన దగ్గర మన సంస్కృతిలో ఇలాంటి బట్టలు ఉన్నాయి. But why do the Iranians wear it? Why do the American Muslims wear it? ఎందుకని అక్కడికి వెళ్ళినటువంటి ముస్లింలు ఇలాంటి బట్టలు కట్టుకుంటారు చెప్పండి? Now you look at the next slide. నెక్స్ట్ తర్వాత వచ్చే స్లైడ్ చూడండి. Do you see similarity between Shiva Bhakts and Allah's Bhakts? అక్కడ శివుణ్ణి ఆరాధించే వాళ్ళలోను అల్లాహ్ని ఆరాధించే వాళ్ళలోను మీకు సమాంతరాలు కనిపిస్తున్నాయా? Do you see the similarity? అక్కడ సమాంతరం కనిపిస్తుందండి. That is why the Hindu guru says that this was a Shiva temple. కనుకనే హిందువులు ఇప్పటికీ అంటున్నారు ఏమని, ఇది ఒక శివలింగం ఉన్నటువంటి శివుని మందిరం అంటున్నారు. We will see a clip by Sri Ravi Shankar. శ్రీ రవిశంకర్ గారితో చెప్పినటువంటి ఆ క్లిప్ చూడండి. Is going on. మరి ఆ క్లిప్ పెట్టడానికి ఆ ప్రిపరేషన్ జరుగుతా ఉంది కదా. Now there are other similarities also. ఇక్కడ ఇంకొన్ని సమాంతరాలు ఉన్నాయండి. Why is it important that black stone is? Why do you think that the black stone is important? ఎందుకని మరి ఈ నల్ల రాయి అంత ప్రాముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారు? Now Hindus gives an explanation for white and black. మరి చూడండి, హిందువులు నలుపుకు తెలుపుకు ఒక వివరణ ఇస్తారు. In Mahanirvana Tantra, మహానిర్వాణ గ్రంథంలో in 1385 to 86 13వ గ్రంథం 85-86 వరకు చూస్తే it says sun is red in color, moon is white in color. So when you go to worship a moon god, what color you will have to wear? White. Do you see a crescent on the top of Bhagavan Shiva? You see, correct? A crescent. And when you go to worship Shiva, you will have to wear white. మరి సూర్యుడు కలిగినటువంటి దేవుడి, సూర్యుడు ఎర్రగా ఉంటాడు, చంద్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి ఈ చంద్రుడు కలిగినటువంటి దేవుడి దగ్గరికి మీరు వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు ధరించి వెళ్ళాలి అన్నది వాళ్ళ సాంప్రదాయం. Now why black is important? ఎందుకని నలుపు ప్రాముఖ్యం చెప్పండి. Again Mahanirvana gives an explanation for the black color also. తర్వాత మహానిర్వాణ ఆ నలుపుకు కూడా ఒక వివరణ ఇస్తుంది. It says black dissolves all other colors in black. మరి నలుపు అన్ని రంగులను నలుపులో మార్చేసుకుంటుంది, నలుపులో తీసేసుకుంటుంది. Likewise, if your sins has to be, you have to have committed. If you kiss this black stone,
all your sins will be forgiven. కనుక నువ్వు ఎలాంటి పాపం చేసినా సరే ఈ నల్ల రాతిని గనక ముద్దాడితే నీ పాపాలన్నీ అది తీసేసుకుంటది అని నమ్ముతారు. Now what does the mosque, the name of the mosque in Saudi Arabia calls? What do they call as the mosque? What do they call the mosque in Saudi Arabia? మరి చూడండి, Al Haram. చూడండి, Correct. అక్కడ ఉన్నటువంటి అల్ హరామ్ అని పిలుస్తారు. Al Haram. Haram. మస్జిదా, మాస్క్. ఓకే, అక్కడ ఉన్నటువంటి మసీదులను వాళ్ళు ఎలా పిలుస్తారు తెలుసా? అల్ హరామ్ అని పిలుస్తారు. But why Al Haram? It should be Al Halal, correct? అది అల్ హలాల్ అని ఉండాలి కదా, హరాం ఎందుకు? Correct. You are going to your holy place, then it should be Al Halal, not Al Haram. మరి చూడండి, మీరు ఒక పరిశుద్ధమైన స్థలానికి వెళ్తున్నారు, అది మీకు హలాల్ అని చెప్పాలి, అంటే మీకు తగినది అని చెప్పాలి, కానీ హరాం అని మీకు తగనిది అని ఎందుకు చెప్తున్నారు? In Srimad Bhagavatam, శ్రీమద్ భాగవతంలో Haram is the name, one of the names of Shiva. హరం అనే అనే పేరు శివునికి సంబంధించింది. Shiva, right? So you call it as Al Haram. You have the black stone, you wear the white dress, and you kiss the stone, and you do pradikshana also. చూడండి, You go around pradikshana. If you kiss and if you do pradikshana, that is called as puja. మరి చూడండి, ఒకవేళ అల్ హరం అన్న పేరున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్తున్నారు, తెల్ల బట్టలు కడతారు, నల్ల రాతిని ముద్దు పెడతారు, ప్రదక్షిణాలు కూడా చేస్తారు. మరి ఇలా ప్రదక్షిణలు చేస్తే పూజ అని అంటారు. Is the clip ready? Or maybe it's not playing. We'll see during the question answer session if it is there. Basically Sri Sri Ravi Shankar says, if you kiss the stone and if you do pradikshana, that is puja. శ్రీ రవిశంకర్ గారు ఏమంటారు అంటే, మీరు రాతిని ముద్దు పెట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తే దాన్నే పూజ అంటారు అని ఆ క్లిప్ లో ఉంది. ఇప్పుడు అది రావట్లేదు, వచ్చినప్పుడు తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయంలో చూపించే ప్రయత్నం చేస్తాం. Muslims will say we are not doing puja. ముస్లింలు అనొచ్చు, మేము పూజ చేయట్లేదండి. But if you kiss the stone and if you do pradikshana, that is puja. మరి రాతిని ముద్దు పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే పూజనే అంటారు. That is prohibited by the Bible to kiss the stone. మరి బైబిల్ గ్రంథంలో రాళ్లను ముద్దు పెట్టుకోవడము వర్జితము. And Hindus consider it as puja, and you do it, and you still want us to believe that you are not idol worshippers. మరి హిందువులు మాత్రం దాన్ని పూజగా చూస్తారు, నువ్వు చేస్తావు, కానీ నిన్ను మాత్రం విగ్రహారాధన అని మేము అనకూడదు. We'll go to the 34th slide. 34వ స్లైడ్కి వెళ్దాము. This argument you must have heard recently. మరి ఈ మధ్య కాలంలో మీరు ఈ ఆర్గ్యుమెంట్ కూడా వినుంటారు, దయచేసి చూడండి. When the yoga day came, యోగా డే వచ్చింది కదా ఆ రోజు, when one of the ministers in I think Madhya Pradesh or Rajasthan himself or herself has said that the namaz is very very close to namaskar. మరి మధ్యప్రదేశ్ లోను రాజస్థాన్ లో గానీ ఏదో మినిస్టర్ అన్నాడు, మరి వాళ్ళు చేసే నమాజ్ కూడా మొత్తానికి అది యోగా లాగానే ఉంటదని చెప్పాడు. Now the Muslims, when Jesus once he went to the garden of Gethsemane and he kneeled and they say see how Jesus knelt like a Muslim. Did Jesus follow all the steps? వాళ్ళు ఏమంటారంటే, గెత్సెమనే తోటకెళ్ళి యేసు ప్రభు వారు మోకరించారు అంటే, మరి మాలాగా చూడండి వాళ్ళు కూడా సలాత్ చేస్తున్నారు అంటే ఆయన ఏంటి ఎక్సైజ్ చేశాడా వీళ్ళ మాదిరి? We Christians are children of God. మనము దేవుని పిల్లలము, క్రైస్తవులము. So we will fall at our father's feet. మన తండ్రి పాదాల దగ్గర పడిపోతాము. We will look unto our father. దేవుని వైపు చూస్తాము. We will bow down before our father. మనం ఆయన ముందు తల వంచి సాష్టాంగ ప్రణామం చేస్తాము. We will follow what the spirit leads in our heart. మన హృదయంలో మన పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ ప్రకారం మనం అన్ని చేస్తాం. But you both religions have this order. It is given as a religious order. కానీ ఈ రెండు మతాల్లో మాత్రం ఇలా చేయమని చెప్తున్నారు, ఒక క్రమం ఉంది. Now even the layout of that masjid very closely follows the Shiva temple layout. If you go to any Shiva temple here in Secunderabad or Hyderabad or in any place, ఇక్కడ సికింద్రాబాద్ లో ఉండే ఏ శివుని గుడికి వెళ్ళినా కానీ చూడండి అది మసీదు ఒకటే ఉంటాయి. There is always a Nandi Mandapam. ఒక నంది మండలం ఉంటుంది. Nandi Mandapam is the one actually which protects. ఆ నంది మండలం అంటే దాంట్లో భద్రంగా ఉంటది అది. They also have in the same layout, they also have that same thing. ఒకే రకమైన డిజైన్ ఉంటది, అదే డిజైన్ మసీదులో కూడా ఉంటది. Only thing they renamed it as Abraham Station. వాళ్ళు ఏమంటారంటే అబ్రహాం నిర్మించినట్లుగా వాళ్ళు మాట్లాడతారు అంతే.
Now they say it is Abraham who built and who started all these things. వాళ్ళు కథలు ఏం చెప్తారంటే మనకు అబ్రహాం వెళ్ళి ఇది కట్టాడు అని చెప్తారు. Even Hazrat Muhammad did not believe in it. కానీ ముహమ్మద్ గారు కూడా దాన్ని విశ్వసించలేదు. In Sahih Bukhari volume 1, which we have seen the earlier, Sahih Bukhari volume 1 book number 3 hadith number 1 to 8, మరి సహీ బుఖారీ ఒకటవ వాల్యూమ్ లో ఈ విధంగా ఉంటుంది. Hazrat Muhammad says, if your people were still not in ignorance, I would have dismantled it and created some doors here. మరి ఒకవేళ ఇలాంటి బుద్ధిహీనులు గనక దీనిపైన మూఢాచారం కలిగి ఉండకుండా ఉంటే దీన్ని పడగొట్టి నేను దీని ఏదైనా డోర్లు పెట్టామని అంటున్నాడు. You see, if Abraham built it, do you think that you will dismantle it? మరి అబ్రహాం గనక దాన్ని కడితే ఆయన పగలగొడతారా అండి? He himself did not believe in it. ఆయన కూడా దాన్ని నమ్మలేదు. Now, is it the same God you worship? మరి నువ్వు ఆరాధించే దేవుడు ఈ దేవుడు అంటావా? No, it is not at all the God of the Bible. అది ఆ దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కాదు. This God swears by the pen. ఆ దేవుడు కలం పైన లేకపోతే పెన్ను పైన ఒట్టు పెట్టుకుంటాడు. This God has a bias against the daughters. కుమార్తెల పైన ఆయనకు భిన్నాభిప్రాయం ఉంది. This God continues to follow all the pagan rituals. విగ్రహారాధికులు చేసే అన్ని పద్ధతులను చేయమని ఈ దేవుడు చెప్తాడు. This is not God. This is not the God of Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు కాదు. 100% it is not. 100% అది కాదు. Now we will instead of going to the next session, we'll go to the third session, that is in slide 51. Video ready? Okay, then play the video. We'll మరి తర్వాత సెషన్ కి వెళ్ళడానికి ముందు ఈ వీడియో చూద్దాం.